హలో హాయ్ అండి. ఈరోజైతే ఓల్డ్ శారీ తోటి సూపర్ ఐడియా అయితే షేర్ చేసేస్తాను. ఇది మా అత్తయ్య శారీ అనమాట. ఇదేంటంటే కలర్ అంతగా నాకు నచ్చలేదు. సో కొన్ని రోజులు కట్టిన తర్వాత దీన్ని నేనైతే ఇలా యూజ్ చేసేస్తున్నాను. ఇలాంటి శారీస్ మీ ఇళ్ళల్లో కూడా ఉంటూనే ఉంటాయి కదా, చాలా కాలం నుంచి కడుతున్నటువంటి శారీస్, లేకపోతే డ్యామేజ్ వచ్చేసిన శారీస్, కొంచెం షేడ్ అయిపోయినటువంటి శారీస్, ఏవో ఒక సిల్క్ శారీస్ ఉంటాయి కదండి. సో ఆ శారీని తీసుకొని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పొడవుగా పరిచేసుకోండి. పరుచుకున్న తర్వాత ఒక 6 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి. ఇలా 6 ఇంచెస్కి మార్క్ చేసుకొని కట్ చేసేసుకోండి. అలాగే ఇంకొక 6 ఇంచెస్కి, అలా 6 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఎన్ని పీసెస్ అయితే వస్తాయి అన్ని పీసెస్ కూడా కట్ చేసుకోండి. నాకు తెలిసి ఒక 4 లేదంటే 5 పీసులు అలా వస్తాయండి. మీరు ఇంకా కత్తితో కట్ చేయని అవసరం లేదు. సిల్క్ సారీయే కాబట్టి లాస్ట్లో ఒక కట్ ఇచ్చి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చింపేస్తే కరెక్ట్గా మనకి చివరి వరకు కూడా 6 ఇంచెస్కి అలా కట్ అయిపోతుంది అనమాట. మళ్ళీ లాస్ట్లో మనకి మడుతుంటుంది కాబట్టి లాస్ట్లో ఒక కట్ ఇచ్చేస్తే సరిపోతుంది. సో ఇలా 6 ఇంచెస్కి మొత్తం శారీ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. సో శారీ అంతా కూడా కట్ చేసేసుకుంటున్నాను. ఒక్క శారీ సరిపోతుందండి. తర్వాత ఓల్డ్ జీన్స్ ఒకటి తీసుకున్నానండి. కింద వైపు అంతా చూసారు కదా, మొత్తం పాడైపోయింది. సో ఇప్పుడు కింద వైపున కొద్దిగా కట్ చేసేసుకున్నాను. దలసరిగా ఉంటుంది కదా, పార్ట్ కట్ చేసుకుని అక్కడ నుంచి ఒక 20 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. మీరు ఇంకా ఎక్స్ట్రా కావాలంటే కూడా మార్క్ చేసుకోవచ్చు అండి. నాకు కరెక్ట్గా 20 ఇంచెస్ అయితే సరిపోతుంది. మీరు ఎక్స్ట్రా 20-25 కావాలన్నా కూడా మార్క్ చేసుకోవచ్చు. సో 20 ఇంచెస్కి ఇక్కడ మార్క్ చేసుకుని కట్ చేసేసుకుందాము. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఓపెన్ చేసేసి మడత పెట్టేసుకుని స్ట్రైట్ సైడ్స్ ఎక్స్ట్రా ఉన్న పీస్ని అయితే కట్ చేసేసుకోవాలండి. జీన్స్ క్లాతే ఉండాలని ఏమీ రూల్ లేదు. ఏదైనా సరే దలసరిగా ఉన్న క్లాత్ తీసుకోండి. ఒకవేళ దలసరిగా లేకపోతే కనుక పలుచగా ఉన్నటువంటి క్లాత్ని 2-3 లేయర్స్ వేసుకుని జాయిన్ చేసుకుని కూడా మీరు ఇది ట్రై చేయొచ్చు. సో ఇలా మడత పెట్టేసుకుని సైడ్స్ కట్ చేసేయండి. ఇప్పుడు కట్ చేసుకున్నటువంటి శారీని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మడత పెట్టేసుకుని చివరి నుంచి స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలండి. మొత్తం పీస్ అంతా కూడా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. మొత్తం 5.5 మీటర్స్ వస్తుంది కదా మనకి శారీ. చివరి వరకు కూడా ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. అలాగే మనం ఎన్ని పీసెస్ అయితే కట్ చేసుకున్నామో అన్ని పీసెస్ కూడా సేమ్ అండి. ఇలా చివరి వరకు స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా చివరికి వచ్చేసరికి ఇలా సైడ్కి ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. ప్రతి పీసు కూడా అంతే, సైడ్కి ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా స్టిక్ హెల్ప్ తోటి మొత్తం రివర్స్ చేసేసుకుందాము. ఇలా మొత్తం కూడా రివర్స్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్యకి ఫ్రిల్స్ పెట్టుకోవాలండి. చివరికి కాదు, మధ్యలో నుంచి ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ మొత్తం పీస్ అంతా కూడా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. అలాగే మనం కట్ చేసుకున్నటువంటి మొత్తం పీసులు కూడా సేమ్ ఇదే విధంగా కుట్టేసుకుని రివర్స్ చేసేసుకుని మధ్యలో ఫ్రిల్స్ పెట్టుకుంటూ వచ్చేయాలి. సో మొత్తం అన్నీ కూడా నేనైతే కుర్చీలు పెట్టేసుకున్నానండి. నాకు శారీ మొత్తం పట్టలేదు, ఒక 2-3 పీసులు అయితే మిగిలిపోయాయి. ఇప్పుడు మనం జీన్స్ క్లాత్ కట్ చేసుకున్నాం కదా, శారీలో మిగిలినటువంటి క్లాతే ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పైపింగ్ వేసేసుకుంటున్నాను. ఒకవేళ శారీలో క్లాత్ మిగిలిపోతే ఏదైనా కానీ క్లాత్ తీసుకుని మీరు చుట్టూ పైపింగ్ అయితే వేసేసుకోండి. ఇలా జస్ట్ ఒక స్టిచ్ వేసుకుని ఇలా రివర్స్ చేసి వెనకాల మడత పెట్టుకుని ఒక స్టిచ్ వేసుకోవడమే, అంతేనండి. చుట్టూ కూడా 4 వైపులా కూడా ఇదే విధంగా కుట్టేసుకోవాలి. ఇదంతా చేయడానికి నాకు ఒక 1 అవర్ పట్టిందండి. కట్ చేసిన దగ్గర నుంచి మొత్తం స్టిచ్ చేసి ఫ్రిల్స్ పెట్టి అన్నీ చేసేటప్పటికి నాకు ఒక 1 అవర్ పట్టింది. సో 1 అవర్లో ఈజీగా మనం రెడీ చేసేసుకోవచ్చు. ఇంట్లో ఖాళీగా ఉన్న టైంలో ఇలాంటివి చేసుకుంటే ఏంటంటే మనకి కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుంది. దట్టు మనం ఓల్డ్ అన్నీ కూడా యూజ్ చేసిన వాళ్ళం కూడా అవుతాం. ఇప్పుడు మనం ఫ్రిల్స్ పెట్టుకున్నటువంటి క్లాత్ ఉంది కదండి, దీన్ని ఈ జీన్స్ క్లాత్ పైన పెట్టేసుకొని చుట్టూ కూడా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. లాస్ట్లో క్లాత్ అయిపోయిన తర్వాత దాని కంటిన్యూషన్ మనం ఇంకొక పీస్ పెట్టుకున్నాం కదా, సో దాని మీద పెట్టేసుకుని మళ్ళీ చుట్టూ కూడా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలండి. చాలా ఈజీ.
నేను స్కిప్ చేయకుండా చూపిస్తున్నాను చూడండి. చుట్టాల స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. శారీ మొత్తం అయితే నాకు పట్టలేదు, మీరు కొంచెం పెద్ద చేసుకుంటే శారీ కరెక్ట్గా సరిపోతుంది. నేను 20 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను కదా, మీరు ఒక 25 ఇంచెస్కి అలా మార్క్ చేసుకుంటే కనుక మొత్తం శారీ అంతా పట్టేస్తుందండి. ఇంకా మిగిలిన పీస్ని ఏం చేశాను అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీతో డెఫినెట్గా షేర్ చేస్తాను. చూసారు కదండి, ఒకటి అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని కంటిన్యూషన్ పెట్టుకుని ఇలా చుట్టూ ఒకదాని తర్వాత ఒకటి వచ్చేలా పెట్టుకుంటూ సైడ్కి ఇలా తిప్పుకుంటూ స్టిచ్ చేసేసుకోవడమేనండి. సూపర్ మ్యాట్ అయితే రెడీ అయిపోయింది. మీరు దీన్ని ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు, డోర్ మ్యాట్ లాగా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇంకా కొంచెం పెద్ద చేసుకుంటే టేబుల్ రన్నర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా స్టూల్ మీద వేసుకొని డెకరేటివ్ పీస్ లాగా కూడా మీరు దీన్ని ట్రై చేయొచ్చు. సూపర్గా ఉంటుంది. మీలో ఎవరైనా ట్రై చేస్తే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి.